చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభా నీకు వందములు స్తోత్రమైన సర్వలోకనాథుడు సర్వోన్నతుడైతే నీకు వందములు స్తోత్రుడైన ఇక రెడ్డి దినముల్లో ప్రభులైనా ఇక రెండవ రోజుల్లో ప్రవేశపెట్టావు ప్రభా నీకు వందములు స్తోత్రుడైన అవును ప్రభు తండ్రి నీకు నన్ను ఉపవాస కొడుకులో 45 దినముల్లో ప్రభులైనా ఇక రెండవ రోజుల్లో ప్రభునైనా ప్రవేశపెట్టిన విధానం బట్టి వందములు స్తోత్రం. మాట్లాడేది మహిళల దేవుడు ప్రభు నా పరిశుభ్ర శనులు పరిపేర కొడుకులోనైనా నీ శనుల్లో నేను అందరూ నిలిచి ఉండే విధంగా మీరే నడిపించి బలపరచమని ఈ రాత్రి కాలంలో ప్రభు మీరు మాట్లాడుతూ విని గ్రహించగల మా ప్రభు అనుగ్రహించమని మంచి నేల ఎత్తుగా నూరెత్తగా ఫలింపజేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వాక్యం ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ అంతకు ముందు అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు పక్షతాపంతోనూ వాళ్ళందరూ కూడాను అక్కడ దేవుని సన్నిధిలోనూ నిలిచి ఉండాలని చెప్పి వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ దేవుడు విన్నాడండి. ఆ మాటలు మరి 25వ అధ్యాయం 3వ అధ్యాయం 25వ వచనం, సిగ్గునొందిన వారి సాగిలపడదాము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? అంతకు మునిపే ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయండి. ఆ మాటలు ఎక్కడున్నాయంటే ఇంకా ముందు 22వ వచనంలో ఉంటుతాము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసి. ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసంతోనూ దేవుని మీద విశ్వాసం అంటే అంతగానే విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు బాధలు కూడా హెచ్చుగా అయిపోయినాయి. వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు వారి బాధలు బట్టి ములుగులు ఉంటూ అదేవిధంగా వారు పడుతున్న బాధలన్నీ కూడా ప్రభు గమనించినప్పుడు ప్రభు పిలుస్తున్నాడు అనమాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదాను. ఎందుకంటే మనం దేవుని స్థిరపడాలంటే అది దేవుని చేతుల్లోనే ఉంటుందండి. ఆశ పెడితే ఖచ్చితంగా తృప్తిపరిచే దేవుడైనా. అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు అవిశ్వాసములోంచి బయటపడాలంటే దేవుని సహాయమే తీసుకోవాలండి. దేవుని సహాయం తీసుకుంటే ఖచ్చితంగా మనల్ని తిరిగి పునర్నిర్మించే వారిగా ఉంటారండి. అందుకే పిలుస్తున్నారు అండి, భ్రష్టు లేని బిడ్డలారా తిరిగి నా యొద్దకి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే నా దేవుడివైన యెహోవావు నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిక్షేముగా కొండల మీద జరిగింది. అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కొండ మీద ఏం చేశారండి? అప్పుడు మొదలు పెట్టారండి. ఆ రోజు దేవుడు వాళ్ళందరినీ కూడా ధర్మశాస్త్రం ఇవ్వటానికి మోసేని అహరోని యెహోషువని వాళ్ళందరూ తీసుకుని ఆయన దగ్గర రమ్మన్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడాను తమ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని దూడ చేసుకుని అక్కడే విగ్రహారాధన అక్కడే మొదలు పెట్టేశారండి. ఆ మొదలుపెట్టింది ఎంతవరకు వచ్చింది? కానాన్ దేశం వచ్చాక కూడా ఆ అలవాట్లలోనే ఉన్నారండి. ఇప్పుడు ఏదో కొండ మీద ఏదో విగ్రహం నిలపడం, దానికి ఆరాధించడం, సాగిలు పడటం, ఇష్టానుసారంగా చేయటం, వాటి వల్ల వాళ్ళ బాధలు తెచ్చుకోవటం, వాళ్ళ అవిశ్వాసంలోకి వెళ్ళి కొలిది వాళ్ళ బాధలు ఎక్కువైపోయి ఇక్కడికే వారి బానిసత్వంలోకి వెళ్ళిపోయేంత పరిస్థితులు వచ్చినాయండి. అన్ని రకాల బాధలు పడుతున్నారు వారు. ఆ బాధలు పడుతున్నప్పుడే ప్రభు గమనించి మళ్ళీ హెచ్చరిస్తున్నారన్నమాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేసేదను. అప్పుడు జ్ఞాపకం చేసుకోండి కొండల మీద జరిగించిన దాన్ని బట్టి
ఇంకా ముందు చదువు. కొండల మీద జరిగినది మోసకరము, మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజకము, నిక్షయముగా మన దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ఇశ్రాయేలులకు రక్షణ పొందును. అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? బాధలు ఎక్కువైనప్పుడండి. ఎప్పుడైతే మనం సుఖంగా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, మనం ఏదేదో చేయాలనుకుంటాం, ఏమేమో చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఉన్నదాన్ని పాడు చేసుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటామండి. కడకు వచ్చి ఆ బాధలు వచ్చేటప్పటికి బాధలు అనుభవించలేక కడకి నిజదేవుడు గుర్తొస్తాడు. అప్పుడు అంటున్నారు, మన దేవుడైనటువంటి యెహోవాయే నిజమైన దేవుడు, ఖచ్చితంగా ఆయనే మనం రక్షించగలడు, రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఆయన దగ్గరికి వెళదావరండి అని ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభువు అంటున్నాడన్నమాట. ఇప్పుడు ఇంకా ముంచదవో మాకు 4వ అధ్యాయంలో యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఎందుకంటే వచ్చాకను హృదయపూర్వకంగా దేవుని యొద్దకు రావాలండి. నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకు రావాలను, నీవు అటు ఇటు తిరుగుతూ మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి తొలగించి. ఎందుకంటే ఈ క్రియలు చూస్తుంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని కనపడతాయండి మనకి. ఈ మందిరం కాదని ఆ మందిరానికి, ఆ మందిరం కాదని ఈ మందిరానికి, అక్కడికి వెళ్తే మనకి శోధనలు వెళ్ళిపోతాయి, ఇక్కడికి వెళ్తే శోధనలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఏం చేస్తాం, అక్కడ మొక్కుబళ్ళు చేయటం, ఇక్కడ మొక్కుబళ్ళు చేయటం, కనుకే అక్కడ ఉండేది ఏసయ్యే, ఇక్కడ ఉండేది ఏసయ్యే. కానీ మనలో నా విశ్వాసం ఏం చేస్తుందండి, అక్కడ కాదని ఇక్కడికి, ఇక్కడ కాదని అక్కడికి తిప్పి గడకు వచ్చేటప్పటికి భ్రష్టులుగా మారిపోతామండి. ఎందుకంటే సంకలోనే పెట్టుకోండి పక్కన పెట్టేసి ఊరంతా నెలుకుంటే ఏమొస్తుందండి? మళ్ళీ ఎక్కడేదే దేవుడు నిలిపారో అక్కడే తాను కనబరుచుకుంటారండి. అక్కడే దేవుని వెతకాలి మనం. అటు ఇటు తిరగకూడదండి ఎప్పుడు కూడా. దేవుని మందిరం అనేది మనకి ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఇల్లు ఉంది, ఆ ఇల్లే మనకి ఎప్పుడు కూడా నివాసయోగ్యంగా ఉంటుందండి. అక్కడికే మనం ఎక్కడికి వెళ్ళేసరి అక్కడికే తిరిగి రావాలి. కానీ అది కాదని వేరే చోటుకి వెళ్తే ఎలాగుంటుంది? అలా ఎప్పుడు ఉండకూడదండి. అందుకే అది ప్రభువు అని పిలుస్తున్నారండి. నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి తొలగించి. ఎందుకంటే మనం ఎప్పుడైతే అటు అటు మనం ఆయన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడతామో అక్కడున్న దేవుని సన్నిధిని మనమే అవమానపరుచుకునే వారు అవుతామండి. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు అని విధంగా మన ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన ఏం చేస్తుంది? దేవునికి అవమానం కలిగిస్తుంది. నా సన్నిధి నీవు హేయ క్రియలు, దేవుని నామాన్ని అవమానపరిచే క్రియలు ఎప్పుడు కూడానండి హేయమైన క్రియలండి. దేవుడు ఎక్కడ నిలిపారో అక్కడే మన సమస్యలకి ఖచ్చితంగా పరిష్కరించుకునే వారమే ఉండాలి. అది విశ్వాసం అండి. ఖచ్చితంగా నా మనం వాళ్ళకి ఇస్తారు. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మనం మోకరించి వెతికేవారునే ఉండాలి. నిజంగా వెతికితే సమీపంగా ఉంటారండి. అందుకే మన సన్నిధి దేవుడు మనకి ఎక్కడి సన్నిధి ఇచ్చారో ఆ సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా మొరపెట్టడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అక్కడ వెతకాలండి. మరి ఎక్కడ వెతకవలసి ఉన్నదో అక్కడ వెతికేమనుకోండి దేవుని సహాయం దొరుకుతుంది. కానీ అక్కడున్న దేవుణ్ణి మనం పక్కన పెట్టి ఎక్కడెక్కడో తిరిగేమనుకోండి ఆ దేవుని దృష్టికి ఎలా కనపడుతుంది? అది హేయమైన క్రియ. అటువంటి క్రియలు దేవుడు సహించడండి. ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండగలడు ఆయన. అందుకే ఖచ్చితంగా మనల్ని ఎక్కడైతే నిలిపారో అక్కడ వెతికేవారునే ఉండాలండి. ఇంకా ముందుకెళ్తే చూడము, సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకో. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి ఆలోచన ఉంటుందంటే మరి ప్రమాణం చేసుకుంటే ప్రార్థన చేసుకుంటే అవును ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, ఆయన ఖచ్చితంగా సంతోషపడతారండి. కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏమిటంటే మన హృదయం అనేది చాలా ప్రాముఖ్యం అండి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలవటానికి ప్రయాసపడాలి. కానీ
మనం ఒక ప్రమాణం చేసినందువల్ల ఆ ప్రమాణం మనం రక్షించదండి. ప్రమాణం చేసినప్పుడు ఏం చేయాలి? ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఉండాలి. ఆ ప్రమాణాన్ని కట్టుబడగలం మనం. మాట ఇచ్చి మాట నిలుపుకున్న నరుడు ఎవరు ఈ లోకంలో ఎవరు ఉన్నారండి? మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునేవారు, యెహోవా సహాయం లేకుండా మాట ఇచ్చి ఆ మాట నిలుపుకున్నవారు ఎంతమంది ఉన్నారండి? ఎవరి వల్ల కాదండి, ఎవరు నిలవలేరండి. అందుకే మనకు కావాల్సింది ఏంటి? ప్రమాణం ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నామో దానికన్నా ప్రాముఖ్యం విశ్వాసంతో నమ్మకంతో మనం ఆయన సన్నిధానంలో వెతికేవారునే, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారునే ఉండాలి. కానీ మనం ఏమనుకుంటాం? అక్కడ ఆయన ఆశీర్వాదం కలుగుని అనుకుందరు, ఆయన యందే అతిశయపడుదురు. కానీ దేవుని చిత్తం ఏముంది ఇక్కడ? యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనము చల్లక మీ బీటి భూములను దున్నుడి. ముళ్ళ పొదలు అంటే ఇక్కడ 2 రకాలు వస్తుందండి. ఈ లోకంలో జీవించడానికి ఇచ్చినటువంటి ఈ లోకంలో ఉన్న భూమి కూడా ఆయన ఆశీర్వాదంతో ఉంటుందండి. అలాగే ఆత్మీయంగా ఉన్నటువంటి మన హృదయం కూడా సేద్యం చేసుకునే భూమేనండి. ఈ భూమిలోనే మనం పంట పండితే మనం ఆహారం తింటాం. అదేవిధంగాను ఆత్మీయంగా మన హృదయాన్ని సేద్యం చేసుకుంటే ఆత్మీయ ఫలాలు మన దేవునిలో పొందుకుని దాని ద్వారా జీవించేవారునే ఉంటామండి. మరి ఇందులో విత్తనాలు ఏమిటి? దేవుని వాక్యమే విత్తనాలు. ఆ వాక్యం విత్తినప్పుడు మొట్టమొదటి సేద్యానికి కావాల్సింది ఏమిటండి? భూమిని సిద్ధం చేసుకోవాలండి. మరి అక్కడ ఉన్న ముళ్ళ మొక్కలు ఏమిటి? నేత్రాసులు, శరీరాసులు, జీవుడంకాలండి. ఎన్ని మన హృదయంలో పెట్టుకుని మనం ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వెతికినా, దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వినాలనుకున్నా ఏం చేస్తాయి? విత్తనాలు ఎత్తుకుంటాం. కానీ ఆ విత్తనాలు దేంట్లో ఎత్తుకున్నాం మనం? నేత్రాసుల్లోనూ, శరీరాసుల్లోనూ, జీవుడంబకాల్లోనూ విత్తనాలు వేసుకోవటం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ విత్తనాలు మొలిసినాయి. కానీ వాటిని అణిసివేసే కింద మనలో ఉన్న కోరికలు కూడా అలాగే వృద్ధి చెందుతాయి. మార్కు సువార్త చూడమ్మా. నాలుగు 18. వాక్యం విందురు కానీ అంటే ఎలా బతకాలి, ఎలా ముందుకెళ్ళాలి, ధన మోహమును అంటే మన ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలి, అనేకం ఉంటాయండి. అవన్నీ ఏం చేస్తాయి? ఆఖరికి మన మీద ఉన్న రుణాలు కూడా ఆలోచనలోకి వచ్చేస్తాయండి. అవన్నీ మన ఆలోచనలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆలోచనలు ఏం చేస్తాయి? దేవుని వాక్యాన్ని అక్కడ ఎదగనివ్వదండి. ఆ ఆలోచనలే సరిపోతాయి మనకి. ఇక దేవుని వాక్యం ఎదుగుతూ అంటూ ఉండదండి. కనుక వచ్చేటప్పటికి అన్నగారిపోయే వాక్యం నిర్మూలం అయిపోతుందండి. అంతే. బీటి భూమిలో పడిన విత్తనం ఏమవుతుందండి? మొలుస్తుంది. కానీ ఫలాలు ఇచ్చే విధంగా ఎదగదండి. ఇప్పుడు నీడనున్న మొక్క ఏం చేస్తుంది? ఎదిగినా ఫలాలు ఉండవండి, అది ఉపయోగం ఉండదు. అందుకే దేవుడు ఏమి ఆశిస్తాడైనా? ముందు మీ బీటి భూములను దున్నుకొనుడి. బీటి భూములు దున్నుకున్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి అవన్నీ కూడా మనం నిర్మూలన చేసుకునే వారమే ఉంటాం. మనలో ఏమున్నాయి? నేత్రాసులు, శరీరాసులు, జీవుడంకాలు. వాటిని దున్నుకుంటేనే కానీ మన ఫలాలు రావండి. ఈ మాట 2 రకాలుగా వర్తిస్తుందండి. 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 18 వచ్చిన చదువమ్మా. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, నీ పొలములోని పంటను తిందువు,
నీవు నేలకు తిరిగి చేరే వరకు ముఖపు చెమట కార్చి నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఆహారము తిందువు. ఈ భూమి కూడా పంట ఇవ్వటానికి ఇబ్బందేనండి. భూమి దున్నుకోకపోతే పంట ఇవ్వదు. అలాగే మన హృదయం కూడాను వాక్యం ద్వారా దున్నుకోకపోతే ఆ ఇత్తనం వేసుకున్నాను ఉపయోగం ఉంటుందండి. ఖచ్చితంగా మనలో ఏమొస్తాయండి? నేత్రాసులు ఈ లోకంలో జీవించే ఆ తలంపులే మనల్ని ఏం చేస్తే దేవుని వాక్యంలోంచి మనల్ని పూర్తిగా పక్క తప్పించేస్తాయి. వాక్యం అణగారిపోతుంది, ఇవన్నీ పెరిగిపోతాయి. కడకు వచ్చేటప్పటికి దేవుని యొద్ద మనం ఫలాలు పొందుకునే పరిస్థితి వచ్చేటప్పటికండి ఆ ఫలాలన్నింటినీ కూడా మనం కోల్పోయే వారి కింద ఉంటాం. అందుకే తిరిగి రాని ఉద్దేశించేలా ముందు నీ బీటి భూమిని దున్నుకుంటే ఫలాలు పొందుకుంటావు అని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన హృదయాన్ని వాక్యంతో మనం శుద్ధి చేసుకునేవారునే ఉండాలి. ముందు మన భూమిని దున్నుకునేవారునే, సేద్యానికి సిద్ధం చేసుకునేవారునే ఉండాలి. దానికోసం ఉపవాసం అండి. ఎందుకంటే దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్గదర్శనం కలుగజేస్తుంది. ఎప్పుడు మనలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా మన రక్షణ కోసం దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో మన పరిస్థితులు అన్నీ తీసుకుని వచ్చి దేవుని ద్వారా మనం సిద్ధపడేవారునే ఉండాలి. ఎందుకంటే ఆ మాట ఇంకో సందర్భంలో వేసి అంటారు చూడండి, ఎప్పుడు నాగలు దున్నేవాడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందండి? ఎప్పుడుదో కూడా దేవునితో కలిసి నడతామంటే సేద్యం చేసుకోవటం అండి. సేద్యం చేసుకునేవాడు నాగలతో దున్నుతున్నవాడు వెనక్కి తిరిగాడు అనుకోండి, ఖచ్చితంగా నాగలు ఏం చేస్తుంది? గాయపరుస్తుందండి. గాయపరుస్తుందంటే ఏమవుతుంది? ఆ సంవత్సరం వ్యవసాయం మొత్తం పాడైపోతుంది. అలాగే దేవునిలో వెంబడిస్తున్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళేవారునే ఉండి, వెనక్కి తిరిగామనుకోండి ఖచ్చితంగా మనం దేవుని వద్ద పొందుకోవచ్చినవన్నీ కూడా మనం పొందుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామండి. దేవునిలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి మంచి సేద్యాన్ని పొందుకునేవారమే ఉంటాం. సేద్యం అంటే ఏమిటి? ఆశీర్వాదాలే. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 13:22 చూడమ్మా. మత్తయి సువార్త 13:22. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, కానీ ఆయనలోని అవిహ విసారము ధనమోహమును ఆ వాక్యం అణిసివేయును గనక వాడు నిష్ఫలుడగును. మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించుకునేవాడండి. ఈ వ్యత్యాసం కనపడుతుందండి. ఇక మంచి నేల అంటే ఏమిటి? సేద్యానికి సిద్ధం చేసుకునేటువంటి వారండి. అంటే దేవుని వాక్యానికి మరి సిద్ధపడి ఉన్నవారు అండి. సిద్ధపడిన వారు ఏం చేస్తారండి? ఖచ్చితంగా వాక్యం వింటారో ఆ వాక్యం ద్వారాను తమ హృదయాన్ని సిద్ధం చేసుకుంటారో ఆ వాక్యం ద్వారా ఫలాలు పొందుకుంటారండి. అందుకే ఇప్పుడు సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం అండి. దేవుని సన్నిధానంలో అందుకే సిద్ధపాటు ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు పైనున్న వాటి కోసమే ప్రయాసపడేవారునే ఆ మాట కొలస్సీలు 3:1 చూడమ్మా. మూడో అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస పెట్టుకొని. మళ్ళీ చదువు మీద మొత్తం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా
దేవుని యందు దాచబడి ఉన్నది. దాసబడి ఉన్నది. అక్కడ ఉందండి మన జీవం. అంటే మన జీవితం అంతా ఎక్కడుంది? అంతా కూడా ప్రభు దగ్గర ఉందండి. ఆయన దగ్గర ఉన్న జీవితాన్ని మనం మంచి జీవితాన్ని పొందుకునేవారునే ఉండాలి. అందుకోసం ఏం చేసుకోవాలి? మనం ఇక్కడ ప్రయాసపడేవారునే ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనం ఎప్పుడు కూడా సిద్ధపడేవారునే ఉండాలి. సేద్యం చేసుకున్నాం అనుకోండి, యేసయ్య మంచి విత్తనాలు వేసేవారు ఉంటారు. ఆ విత్తనాలు ఏం చేస్తాం? మనకి ఖచ్చితంగా 30 దంతుల వారు ఉంటారు, ఖచ్చితంగా 60 దంతుల వారు ఉంటారు, 100 దంతుల వారు ఉంటారు. ఏ స్థితిలో ఉండాలి? మనం ఉండాలంటే మన దృష్టి ఎక్కడ ఉండాలండి? పైన వాటి మీదేనండి. ఆయన చేయవలసినంత చేశారు. విజ్ఞాపన మన కోసం విజ్ఞాపన చేయడానికి ఎక్కడ ఉన్నారు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఇంకా ముందు ఎబ్రీ చూడమమ్మా 6:8. అయితే ముండ్లతుప్పలను రచ్చతీగలను దాని మీద పెరిగిన యెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. ఎందుకంటే ఒక భూమిలోను ముళ్ళ చెట్లు కానీ గచ్చపోతలు కానీ మొలిసినాయి అనుకోండి, అది బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆ యొక్క భూమిని ఏమంటాం మనం? బీటి భూమి అంటామండి. అదేవిధంగా మన హృదయం కూడాను ఈ లోకాస్తులతో నిండిపోయింది అనుకోండి, ఒక హృదయాన్ని ఏమంటాం మనం? ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలకి ఏమాత్రం ఉపయోగం. ఎందుకంటే అంత వర్షం కురిసినాను ఆ బీటి భూమికి ఏం ఉపయోగం ఉండదండి. అందులో ఉన్నటువంటి గచ్చపోతలు బలిస్తే ముళ్ళ మొక్కలు పెరుగుతాయి నీటి వల్ల, కానీ ఆ భూమి యజమానికి మాత్రం ఉపయోగం ఉండదండి. అందుకే అది శాపమునొందిన భూమి అని పిలుస్తారు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాలు కూడా ఉన్నాయనుకోండి, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా అవి పొందుకునే పరిస్థితి మనకు లేకపోతే ఇక మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఏమాత్రం ఉపయోగం ఉండదండి. అందుకే మొట్టమొదటి మనం ఏం చేసుకోవాలి? మన భూమిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ఆ ఇంట్లో కరువు ఉండదండి. భూమిని సేద్యం చేసుకునే వాడికి ఏనాడు కూడా ఆ ఇంట్లోనూ ఎప్పుడు కరువు అనేది రాదు. ఆ మాట సామెతల్లో ఉంటుందండి. తమ భూమిని సేద్యం చేసుకునే వాడికి ఏ కరువు కూడా ఆ ఇంట్లో ఉండదండి. ముందు సేద్యం చేసుకోవాలండి. అందుకే అవకాశం అంటే మనకి 3 రకాల ఋతువులు ఇచ్చారండి. వేసంకాలం, శీతాకాలం, అదే కాలాన్ని బట్టి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయండి. అందుకే ఎప్పుడు కడవరి వాని కోసం, అదే తొలకరి వాని కోసం నిత్యము ప్రార్థన చెయ్యడి అని చెప్పి దేవుని వాక్యమే చెప్తుందండి. ఎందుకంటే ఏ సమయంలో ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం కాలానుసారంగా మనం పొందుకునేవారునే ఉండాలంటే ఖచ్చితంగాను ఏ కాలానికి సంబంధించిన ఆశీర్వాదం ఆ కాలంలో పొందుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడేవారునే ఉండాలి. అప్పుడు మనం దేవుని స్థిరపడగలుగుతామండి. ఏ కాలానికి కావాల్సిన ఆశీర్వాదం ఆ కాలంలో పొందుకునే విధంగా దేవుని సన్నిధానంలో మనం ప్రయాసపడేవారునే ఉండాలి. ఆ మాటలన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. అందుకే ఎప్పుడు అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఎప్పుడైతే మనం ఆ నిర్లక్ష్యం చేసుకున్నామో అవన్నీ కాలానుగుణంగా కాలం తప్పుతాయి. ఆ మాటలు కూడా మీరు చదవాలంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 25 వరకు ఉంటుంది. ఇంకా ముందు 20 నుంచి చదవం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును
చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించేవాడు కదా. ఎందుకే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయండి? భూమి మీద వర్షం కానీ మన ఆశీర్వాదాలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన నుంచేనండి. దేని దాని కాలం సొమ్మున అప్పుడు వస్తేనే మనకు ఆశీర్వాదం అండి. కానీ కోతకాలంలో ఉండవలసిన ఎండ లేకపోతే, కోతకాలంలో వర్షాలు వస్తే అమ్మా సర్వనాశనం అయిపోద్దండి. అదే విత్తనం వేసుకునే టైంలో వర్షాకాలం వస్తే అదే కాలం తప్పుతాయండి. ఎప్పుడైతే దేవుని విషయాల్లో మనం అశ్రద్ధ చేస్తామో కడక దేవుడు నియమించినటువంటి ప్రకృతి కూడాను కాలం తప్పుతుంది. దాని కాలంలో రావాల్సిన పంట కాలంలో రావాల్సినటువంటి ఆ ఋతువులు ఏమవుతాయి? కాలం తప్పుతాయండి. కాలం తప్పితే ఏమవుతుంది? ఇంకా ముంచదాము 24 నుంచి చదవము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించరు. స్పష్టంగా కనపడుతుందండి. మనలోని దోషం ఏం చేస్తుంది? దేవుడిచ్చిన క్రమాన్ని కనుక ప్రకృతి కూడా తప్పుకునే విధంగా మనలోని దోషములన్నీ కూడా ఏలుబడి చేస్తాయండి. మీకు మేలు కలగకుండినట్లు మీ పాపములే కారణం. ఎందుకంటే దేవుడు వర్షం కురిపించలేదు, దేవుడు వర్షం కురిపించాడు, అది ఎప్పుడో ఆజ్ఞ ఇచ్చాడండి. కానీ అవన్నీ దారి తప్పిపోవడానికి కారణం ఎవరండి? వేసంకాలం రావాల్సిన వర్షాలేమో ప్రతి వర్షాకాలం రావాల్సిన వర్షాలు వేసంకాలం రావటమో, శీతాకాలం రావటమో, లేదా కోతల్లో రావటమో, అక్కడికి అంతవరకు పండించిన పంట ఏమవుతుంది? ఆ వర్షాలు వచ్చి పోనీయేనో, లేదా ఈ వర్షాలు వచ్చి పోనీయేనో, లేదా వర్షాలు లేకపోనీయేనో, ఎన్ని బాధలు ఎందుకు పడవలసి వస్తుంది? అన్నీ కూడా క్రమం తప్పుతున్నాయండి. అలాగే ఇవన్నీ కూడా ఆత్మీయంగా వర్తిస్తాయండి. ఇబ్బందులు ఉన్నప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు, లేకపోతే మన సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని సహాయం పొందుకోవచ్చిన వారు సహాయం పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఆయన ఆశీర్వాదాలు మనకు రావాల్సిన కాలంలో మనకు రాకుండా పోవడానికి ఆయన మన దోషములే కారణం. ఎందుకంటే విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపకూడనట్లు నా హస్తము కురస కాలేదని చెప్పి స్పష్టంగా ప్రభువు చెప్తున్నారండి. ఎందుకని? మన దోషాలే కారణమండి. ముందు వాటిని పరిష్కరించుకోవాలి. వాటిని పరిష్కరించుకోవాలంటే మన బీటి భూమిని మనం దున్నుకునేవారునే ఉండే. దేవుని మాటలు మనకి మేలు చేయాలంటే ముందు మన హృదయం అనేది వాక్యం ద్వారా దున్నుకునేవారునే ఉండాలి. ఎందుకంటే 40 రోజులు దేనికి ఉపయోగించుకోవాలండి? ఖచ్చితంగానండి ఆ భూమిని సిద్ధం చేసుకుని ఉండకండి. ఆ సిద్ధం చేసుకునే కాలంలో కనుక మనం భూమిని విడిచిపెట్టేస్తే ఆ తర్వాత సిద్ధం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యవసాయులు అందరూ తెలుసండి, ఆకుముళ్ళు వేసుకునే సమయంలోనూ భూమిని సిద్ధం చేసుకోకపోతే అతడి ఆ భూమి ఎందుకని పనిచేస్తుందండి. అలాగే సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకునేవారునే ఉండాలి. ఆ సమయంలో మనం ఎక్కడో తిరుక్కుని ఆ తర్వాత మనం అవసరం వచ్చినప్పుడు దేవుడైనా సహాయం చేయమంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలోనే రావాలి. అదే మనకు ఆశీర్వాదం అండి. అందుకే మనం ఎప్పుడు కూడా తొలకరి వాన కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా కడవరి వాన కోసం కూడా. వాన అంటే ఆశీర్వాదాలండి. ఏ సమయంలో ఆశీర్వాదం మనకు కావాలో ఆ సమయంలోనూ ఆయన యొద్దమని ప్రార్థించి పొందుకునేవారనే ఉండాలి. అందుకే నేను దేవుని సన్నిధిలో కూడుకోవటం అండి. ఖచ్చితంగా ప్రార్థన అడగాలండి. ఆయన అడిగామనుకోండి ఆ సమయంలోనే మనకు అనుగ్రహిస్తారు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. కానీ అవన్నీ క్రమం తప్పడానికి కారణం ఎవరు? మనమేనండి.
మన దోషములు, మన అపరాధములు అన్నీ కూడా అన్ని ముళ్ళ మొక్కలండి. అన్నీ రావడానికి కారణం అవిశ్వాసం. అవిశ్వాసంలోంచి మనం బయటపడేవారునే బయటికి రావాలన్నా దేవుడిని అడగాలి. కాసేపు మమ్మల్ని బాగు చేయి, మా సరిగ్గా నడిపించు, ఆయనే మార్గం, ఆయనే సత్యం అండి. ఆయనలోకి నడుచుకున్నాం అనుకోండి, మనలోని ప్రతి అవిశ్వాసం నుంచి విడిపించి నూతనంగా నడిపించే దేవుడిగా ఉంటారండి. ఆయన సమస్తం జరిగిస్తారు ఒకటి, అన్నీ ఆయనే చేస్తారు. అందుకే మనం ఈ 40 రోజులు ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునేవారమనే